ఇటీవల ఏపీ సర్కార్ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసింది. సో అయితే వాళ్ళ మీద ఒక నటికి సంబంధించినటువంటి కేసు, ఆ జత్వాని కాదంబరి జత్వాని అనేటటువంటి ఒక నటి మీద వీళ్ళు తప్పుడు కేసులు పెట్టింది కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడానికి అసలైనటువంటి కారణం అది కాదు. గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంలో వీళ్ళు ముగ్గురు ఆఫీసర్లు కీలక పాత్ర పోషించారు కాబట్టి కక్షపూరితంగా కావాలనే వాళ్ళను టార్గెట్ చేసిండ్రు అనేది సాక్షి మనకు ప్రధానంగా ఆరోపిస్తుంది. మనం చాలా రోజులుగా డిస్కస్ చేసుకుంటున్నాం. ఐపీఎస్ ఆఫీసర్లని అన్ని ప్రభుత్వాలు కూడా తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ వాళ్ళ మీద ఒక రాజకీయపరమైనటువంటి ముద్ర పడేలా చేస్తున్నాయి. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఐపీఎస్ ఆఫీసర్లు నిజాయితీగా లా ప్రకారం వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్లు నిజాయితీగా పనిచేద్దామని అనుకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ప్రాధాన్యత లేని పోస్టులు ఇస్తున్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. సో మరి గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసిండ్రని ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇవాళ సస్పెన్షన్ వేటుపడ్డది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసిందని చెప్పేసి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని దూరం పెట్టిండు, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు, చిట్ట చివరి వరకు పోస్టింగ్లు వాళ్ళకి ఇవ్వకుండా సతాయించిండు. ఇక మొత్తానికి రెండు రాజకీయ శిబిరాల మధ్య ఏర్పడ్డటువంటి ఈ ఘర్షణ వల్ల మధ్యలో ఐపీఎస్ ఆఫీసర్లు చిక్కుకుపోతున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు హయాంలో కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇక ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఖచ్చితంగా అధికార మార్పిడి అనేది జరుగుతుంది. ఒకవేళ అధికార మార్పిడి జరిగితే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ మళ్ళా కొత్త ప్రభుత్వానికి టార్గెట్ అవ్వక తప్పనిసరి పరిస్థితి. సో ఇది మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం. అయితే ఇటీవల అరెస్ట్ అయినటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని కేవలం చంద్రబాబు నాయుడు కక్షపూరితంగానే సస్పెండ్ చేసిండు అనేది ఈ వార్త సారాంశం. ఇది ఒకసారి చూద్దాం. అసలు కారణం బాబు అరెస్టే, ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష, అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, హనీ ట్రాప్ ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానికి ఒత్తాసు, ఆగ మేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు స్వీకరణ, ఎలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు, ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్, వారిపై మరిన్ని చర్యలకు పన్నాగం, మార్గదర్శి పనిపట్టిన ఐఏఆర్ఎస్ అధికారి రామకృష్ణ పైన తాజాగా ఈనాడు ఆగ్రహం, రామోజీ కుటుంబ మేలు కోసమే అధికారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం, అందుకే కక్షగట్టి వేధింపుల కుతంత్రం, ప్రభుత్వ కక్షపై మండిపడుతున్నటువంటి అఖిల భారత సర్వీస్ అధికారులు అంటూ ఇక గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడును ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి ఈనాడు లాంటి సంస్థలను ఇబ్బంది పెట్టిండో వాళ్ళని ఇప్పుడు కక్షపూరితంగా టార్గెట్ చేసిండు. వీళ్ళు ముగ్గురు గతంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన అరెస్ట్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఆ జత్వాని అనటమే అసలు పట్టించుకోలేదు, ఆమెకి ఏ సంబంధం లేదు. కానీ ఆమెను ముంబై నుంచి హడావిడిగా రప్పించి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఆమెతో ఒక కేసు కట్టించి నిజంగానే ఏపీ ప్రభుత్వంతో అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లతో ఆమెకు ఇబ్బందులు కలిగి ఉంటే మరి ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఉండొచ్చు కదా. ఆమె ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆమె నిజంగానే ఆమె ఏ తప్పు చేయకపోయినా ఏపీ ప్రభుత్వం అప్పట్లో ఆమె మీద తప్పుడు కేసు పెట్టి ఆమెను తీవ్రంగా నిర్బంధించి ఉంటే ఆ తర్వాత బాంబేకి వెళ్ళినప్పుడు కనీసం గత ఎన్నికల ముందు ఆమె ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండాలి. కానీ అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఆమెను బాంబే నుంచి పట్టుకొచ్చి ఇప్పుడు ఈ పాత కోసం తిరగదోడి తమకు వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అది ఎవరికైనా ఈ రాజకీయాలన్నింటినీ ఈ వార్తలన్నింటినీ పరిశీలించడానికి అర్థమవుతుంది. ఇక వలతో బడాబాబులను బ్లాక్మెయిల్ చేయడమే ఆమె వ్యవహార శైలి, ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడడం ఆమె నైజం, ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు ఆమె నేర చరిత్రకు సాక్ష్యం, ఫోర్జరీ నేరంపై విజయవాడ కోర్టు ఆదేశాలతో రిమాండు, ఇది ఇటీవల నేపథ్యం. ఇప్పుడు ఎవరైతే ఈ కాదంబరి జత్వాని అనే ఆమె మీద తప్పుడు కేసులు పెట్టిండ్రు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నదో ఈ కాదంబరి జత్వాని మీద హనీ ట్రాప్ చేసింది, బడాబాబులను బ్లాక్మెయిల్ చేసింది, ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడిందని కేసులున్నాయి. కేవలం అది విజయవాడలోనూ ఆంధ్రప్రదేశ్లోనే కావు, గతంలో
ఏపీతో పాటుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఆమె మీద కేసులు ఉన్నాయి, ఆమె నేర చరిత్ర ఉంది. సో కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి జత్వానిని ఒక బాధితురాలుగా చూపించే ప్రయత్నం చాలా క్లియర్గా మనకు అర్థమవుంది. ఇక తీవ్రమైనటువంటి నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వాని నిరాధార ఆరోపణలతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎలా స్పందించాలి? ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ద్వారా రిమాండ్ విధించిన అధికారులపై ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. మరోవైపు ఆ ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో దర్యాప్తునకు ఆదేశించాలి. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నం. సో జత్వాని నిజంగానే కాదంబరి జత్వాని వచ్చి నా మీద ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అప్పట్లో పగబట్టినరు, వాళ్ళు నన్ను నిర్బంధించిందని చెప్పినప్పుడు దాని మీద ఒక ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. కానీ వన్ సైడ్గా కాదంబరి జత్వానికి అనుకూలంగా ఈ ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్లు టార్గెట్గా ఎంక్వైరీ జరిగి వీళ్ళే మొత్తం నిర్ధారించేసి ఇట్లా రాసిండ్రు అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి.